ఈరోజే 30వ తారీఖు అక్షయ తృతీయ. ఇది చాలా ప్రత్యేకమైనటువంటి రోజు. చాలా అద్భుతమైనటువంటి రోజు. అంటే బంగారం లాంటి రోజని చెప్పుకోవచ్చనమాట. ఈ రోజున మీరు అదే బంగారం కన్నా కూడా ఎక్కువైనటువంటి, బంగారంతో సమానమైనటువంటి రాళ్ళ ఉప్పుతోటి ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీ సుడి తిరిగి పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. మీరింక జీవితాంతం బంగారం కొంటూనే ఉంటారు. అంతేకాకుండా లక్ష్మీదేవి కోట్ల రూపాయలతో బంగారపు కొండలతో మీ ఇంట అడుగు పెడుతుంది. అంత శక్తివంతమైనటువంటి ఫలితం అనేది వస్తుంది. మీకున్నటువంటి కష్టాలు, బాధలు, అప్పులు అన్నీ కూడా తీరిపోయి మీరు జీవితాంతం కూడా అష్టైశ్వర్యాలతో తొలతూగటానికి, ఆ లక్ష్మీదేవి యొక్క నిండు ఆశీస్సులు మీ మీద ఉండటానికి ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా సిద్ధిస్తుంది. కాబట్టి రాత్రి 12 గంటల లోపు ఈరోజు మీరు ఈ చిన్న పరిహారం అనేది చేసేసుకోండి. కానీ దానికి వచ్చేటటువంటి పెద్ద ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట. అంత శక్తివంతమైనటువంటి రిజల్ట్ అనేది ఇస్తుంది. ఇది కొన్ని నియమాలతో మనం చేసుకున్నట్లయితే మనకు అద్భుతమైనటువంటి ప్రతిఫలం కొన్ని క్షణాల్లోనే వస్తుంది. అక్షయ తృతీయ అనేటటువంటి రోజు కోసము అందరూ కూడా ఎంతో ఎదురు చూస్తూ ఉంటారండి. ముఖ్యంగా ఆడవాళ్ళు ఎప్పుడు ఈ పండుగ వస్తుందా, ఎప్పుడు మనం బంగారం తీసుకొచ్చుకుందామా అని చెప్పేసేసి ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ రోజున బంగారం కనుక తెచ్చుకుంటే ఆ బంగారంతో పాటుగా లక్ష్మీదేవి కూడా మన ఇంట్లో అడుగు పెడుతుంది. జీవితాంతం కూడా మనకు ఎటువంటి లోటు అనేది ఉండదు అని చెప్పేసేసి జనాలు నమ్ముతూ ఉంటారనమాట. కాబట్టి ఈ రోజున ఏంటంటే పసిడి రాసుల పర్వదినంగా చెప్పుకుంటూ ఉంటారనమాట. ధనానికి అధిపతి కుబేరుడు. అలాంటి కుబేరుడిని సంపదకు అధిపతి చేసినటువంటి రోజు. ఆ పరమేశ్వరుడు సంపదకు అధిపతిని చేశాడనమాట ఈ అక్షయ తృతీయ రోజున. అలాగే లక్ష్మీనారాయణుల వివాహం కూడా జరుపుకున్నటువంటి రోజుగా మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. ఈ రోజున లక్ష్మీదేవి తల్లిని బంగారంతో అలంకరించి పూజ చేస్తే చాలా మంచిదని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. అయితే అందరికీ కూడా మరి బంగారం కొనుక్కోవటానికి అందుబాటులో ఉండదు. ఎందుకంటే అంటే కోటేశ్వరులు కొనుక్కోవచ్చు, ఇబ్బంది ఉండదు వాళ్ళకి. కానీ ఎక్కువగా మధ్యతరగతి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే బంగారం తెచ్చుకోలేక, కొనుక్కోలేక అప్పు చేసైనా సరే ఈ రోజున తీసుకొచ్చుకుంటే మంచిది అని చెప్పేసేసి అలా ఆలోచిస్తూ ఉంటారు. కానీ మీరు చేసేటటువంటి ఆలోచన పొరపాటండి. మన దగ్గర ఉంటే తీసుకొచ్చుకోవచ్చు, కానీ అప్పులు చేసి మరి బంగారం తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవటం వలన మనకేంటంటే చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే తెచ్చుకున్నటువంటి బంగారాన్ని కూడా అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. ఇవన్నీ కూడా మనం పెట్టుకున్నవే, కానీ శాస్త్రాలు ఎక్కడా కూడా అప్పు చేసైనా సరే బంగారం తెచ్చుకోవాలి అని చెప్పేసేసి మనకు చెప్పలేదండి. ఎందుకు అనంటే మనం కష్టపడి పొదుపు చేసుకొని దాచుకొని మీరు అలా సేవింగ్స్ కోసమైతే చక్కగా తీసుకొచ్చుకోండి. ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరమైనా మనం తెచ్చుకోవచ్చు. కాదు, అలా కాదని చెప్పి మీరు అప్పులు చేయటం వలన వడ్డీలతోటి గుర్రాలు కూడా పరిగెత్తలేవు. అలా చేయటం వలన ఏంటి అనంటే మీరు ఎలాగైతే తెచ్చారో మళ్ళీ అలాగే 1 నెల 2 నెలల్లో అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. కాబట్టి అలాంటి పొరపాట్లు అనేది చేయవద్దు. మీరేంటంటే బంగారం కన్నా కూడా విలువైనటువంటి వస్తువు మనకు ఒకటి ఉంది. అది ఏంటి అంటే రాళ్ల ఉప్పు, గల్లుల ఉప్పు అనమాట. అలాంటి ఉప్పు ప్యాకెట్ను మీరు సాయంత్రం అంటే రాత్రిలోపు మీరు ఇంటికి తీసుకొచ్చుకోండి. అలా తీసుకొచ్చుకున్నా సరే మీకు లక్ష్మీదేవి మీకు అంటే మీరు అనుకున్నట్లుగా కోట్ల రూపాయలతో అడుగు పెడుతుందనమాట. ఎందుకు అనంటే ఎప్పుడైనా సరే మనకు ఉన్న దాంట్లోనే తృప్తి పడటం అనేది నేర్చుకోవాలండి. మనకి ఇలాంటివన్నీ కూడా శాస్త్రాల్లో ఎన్నో గొప్ప విషయాలు చక్కగా కూడా చెప్పారనమాట. రాళ్ల ఉప్పు అంటే లక్ష్మీదేవి స్వరూపం అనమాట. సముద్ర గర్భం నుంచి మనకు ఉప్పు అనేది పుట్టింది. ఉప్పు సముద్రం యొక్క పుట్టినిల్లుగా చెప్పుకుంటూ ఉంటారు. అంటే లక్ష్మీదేవి యొక్క పుట్టినిల్లు అనమాట ఉప్పు అనేది. అలాంటి సముద్రం నుంచి ఈ ఉప్పు అనేది పుట్టడం వలన ఎంతో శక్తి అనేది ఉందన్నమాట. అంటే ఆ ఉప్పు మనకు బంగారం కన్నా కూడా ఎక్కువ అనమాట. అలాంటి ఉప్పును మీరు తీసుకొచ్చుకోవటం వలన ఏంటంటే జీవితంలో మీకు ఎప్పుడూ కూడా సుఖానికి, సంతోషానికి, డబ్బుకు కానీ ఏదన్నా అప్పుల సమస్యలు ఉన్నా, కష్టాలు ఉన్నా కూడా అన్నీ కూడా తీరిపోతాయి అన్నమాట. అన్నింటికీ మించినటువంటి అసలైనటువంటి సంపద ఏంటి అంటే తృప్తి, మనిషికి మనశ్శాంతి. ఇవి రెండూ లేనప్పుడు ఎన్ని కోట్లు ఉన్నా కూడా తృప్తి అనేది ఉండదు. కాబట్టి మనము ఉన్న దాంట్లో ఇప్పుడు మంచం ఎంత పొడవుంటే అంత బారే కాళ్ళు చాపుకోవాలి. లేని దానికోసం తపన పడితే మనం జీవితంలో కష్టపడి సాధించుకుంటే తృప్తే. కానీ ఒకవేళ చేయలేనప్పుడు, అవకాశం కుదరనప్పుడు, పరిస్థితులు అనుకూలించనప్పుడు
చక్కగా మనకు ఉన్న దాంట్లోనే మనం అదే బంగారం, పచ్చడి వేసుకున్నా కూడా అదే పరమాన్నం అని చెప్పేసేసి అనుకోవాలన్నమాట. అలాంటి మనసు మీకు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ లక్ష్మీదేవి కటాక్షం అనేది మీకు కలిగి జీవితంలో మీరు మంచిగా ఎదిగేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరు సాయంత్రం లోపు రాళ్ళ ఉప్పు ప్యాకెట్ ఒకటి తెచ్చుకోండి. మీరు ఇంట్లో ఉన్నటువంటి ఉప్పుతోనైనా సరే మీరు ఈ పరిహారం అనేది చేసేసుకోవచ్చు అనమాట. మీరు ఈ రోజున లక్ష్మీదేవి తల్లికి ఏంటంటే ఒక పీట మీద పసుపు రాసేసి బియ్యం పోసి కలసం పెట్టి తమలపాకు పెట్టి వినాయకుని అక్షింతలతో పూజించి తర్వాత ఆవు నెయ్యితో దీపం వెలిగించేసి నైవేద్యం పెట్టి, అంటే బెల్లంతో చేసినటువంటి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని చక్కగా ఆ లక్ష్మీదేవి ముందల పెట్టి తర్వాత మీరు దాన్ని కూడా ప్రసాదంగా స్వీకరించాలి. అలాగే కొత్త బట్టలను కానీ మీరు బంగారం తెచ్చుకుంటే అలాంటి బంగారాన్ని కానీ చక్కగా లక్ష్మీదేవి తల్లి ముందల పెట్టి మీరు చక్కగా నమస్కారం చేసుకొని పూజ చేసుకోవటం వలన మీరు జీవితాంతం కూడా అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉంటారనమాట. ఇది మీరు సాయంత్రం అయినా చేసేసుకోవచ్చండి. ఒకవేళ ఉదయం కుదరకపోతే అసలు ఇంకా సాయంత్రం సంధ్యా సమయంలో చేస్తేనే మనకు ఫలితం అనేది అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే సాయంత్రం సంధ్యా సమయంలో లక్ష్మీదేవి భూలోకంలో తిరుగుతూ ఉంటుందన్నమాట. ఇక అలా చేసేసుకొని ఈ ఉప్పు పరిహారం అనేది మీరు రాత్రి పూట చేసుకోవాలి. అంటే మీకు పనులన్నీ అయ్యి ఇక మేము పనుకుంటున్నాము అని చెప్పేసేసి అనుకున్నప్పుడు రాత్రి 12 గంటల లోపు ఈ రోజున మీరు చేసుకోవాలన్నమాట. ఏం చేస్తారు అనంటే రాళ్ళ ఉప్పును తీసుకోవాలి. రాళ్ళ ఉప్పు అంటారు, రాక్ సాల్ట్ అంటారు, గల్లులు ఉప్పు అంటారు, దొడ్డు ఉప్పు అంటారు. ఇలా ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు. మీరేం చేస్తారంటే ఒక గాజు బౌల్లో రాళ్ళ ఉప్పును తీసుకోండి. ఒక్క పిడికెడు చాలండి. ఎడమ చేత్తోటి మనం పరిహారం చేస్తున్నాం కాబట్టి ఎడమ చేత్తోటి ఒక్క పిడికెడు రాళ్ళ ఉప్పును తీసుకోండి. అలా తీసుకొని గాజు బౌల్లో వేయండి. గాజు బౌల్లో వేయటం వల్ల లేదా మట్టి ప్రమిదలోనైనా మీరు వేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏమీ లేదు. మనకు మట్టి కానీ గాజు కానీ ఏంటంటే చెడును గ్రహించి మనకు మంచిని ఇస్తుంది, మనకున్నటువంటి కష్టాన్ని నష్టాన్ని దోషాన్ని తీసేస్తుంది అనమాట. కాబట్టి గాజు బౌల్ అయినా లేదా మట్టి బౌల్ అయినా తీసుకోవాలన్నమాట. అలా తీసుకున్న తర్వాత అందులో మీరేం చేస్తారంటే మనకి ఇక్కడ వీడియోలో కూడా క్లియర్గా చూపిస్తామండి. ముందు చిటికెడంత పసుపు కుంకుమ, అలాగే ₹1 బిళ్ళ, 2 లవంగాలు, ఒకే ఒక్క యాలుక్కాయి, అలాగే దీనితో పాటుగా కొంచెం కర్పూరం వచ్చేసేటప్పటికి పచ్చ కర్పూరమైన మామూలు కర్పూరమైన వేసేసి బెల్లం ముక్క ఉంటుంది కదండి, చిన్న బెల్లం ముక్క అనేది కూడా అందులో ఉంచాలన్నమాట. ఇలా ఇవన్నీ వేసేసి మీరు మనసులో సంకల్పం చెప్పుకోవాలి. అంటే మాకున్నటువంటి కష్టాలు పోవాలి, అప్పులు ఏదన్నా ఉంటే తీరాలి, మాకు ధనపరంగా బాగా కలిసి రావాలి, మేము జీవితాంతం సుఖంగా సంతోషంగా ఉండాలి అని చెప్పేసి మీకు ఏదైతే సంకల్పం ఉందో, ఒక ఇల్లు కొనుక్కోవాలనో, కొంచెం బంగారం కొనుక్కోవాలనో, లేకపోతే ఒక కారు కొనుక్కోవాలనో, పొలం కొనుక్కోవాలనో, ఇట్లా ఏదో మనిషికి అన్న తర్వాత చాలా రకాలైనటువంటి ఉంటాయండి కోరికలు అనేవి. చెడును తీసేసి మాకు మంచినివ్వమ్మా అని చెప్పేసేసి సంకల్పం చెప్పుకొని దాన్ని మీరేం చేస్తారంటే మీ ఇంటికి ఈశాన్యం దిక్కులో, అంటే వంటగది ఉంటుంది కదండి, వంటగదిలో ఈశాన్యం మూలలో మీరు ఈ బౌల్ను పెట్టేసేసేయండి. అలా పెట్టేసేసి మీరు రాత్రంతా కూడా అలా వదిలేసేసేయండి. ఇందులో వేసినటువంటి ప్రతిదీ కూడా చాలా శక్తివంతమైనవి, పవిత్రమైనవి. పసుపు కుంకుమలు మంగళకరమైనవి, శుభప్రదమైనవి. ఈ రోజున మనం పసుపు కుంకుమలతో ఇలా చేయటం వలన మనకి జీవితాంతం కూడా ఎటువంటి కష్టము నష్టము అనేది ఉండదు. అలాగే ఆడవారికి కూడా ఎప్పుడూ కూడా సుమంగళితో సంతోషంగా ఉంటూ ఉంటారు, బాగా కలిసి వస్తుంది, భర్త సంపాదన కూడా పెరుగుతుంది. అలాగే బెల్లం ముక్క ఏంటి అంటే, బెల్లం ఏంటంటే మనకు బంగారంతో సమానం. బెల్లంతో చేసేటటువంటి ఏ పరిహారం వల్ల కూడా మనకు మంచి ఫలితం అనేది వస్తుంది. అంటే భూములు కానివ్వండి, బంగారం కానివ్వండి, పొలాలు స్థలాలు కొంటూనే ఉంటారు. బెల్లం కూడా మనకు బంగారంతో సమానమైనటువంటి వస్తువు అన్నమాట. అలా ఒక చిన్న బెల్లం ముక్క సరిపోతుంది. అలా తీసుకోండి. రూపాయి బిళ్ళ ఏంటంటే మానవుని యొక్క తలరాతనే మారుస్తుంది. రూపాయి అనేది చాలా శక్తివంతమైనది. మనిషి యొక్క మొదటి సంపాదన, అంటే ఎంతలా కోటేశ్వరుడైనా వాళ్ళ యొక్క మొదటి సంపాదన రూపాయి నుంచే మొదలవుతుంది. కాబట్టి రూపాయి విలువ ఏంటనేది లేని వాళ్ళకన్నా కూడా ఉన్న వాళ్ళకే బాగా తెలుస్తుందండి. అంత శక్తివంతమైనది రూపాయి ఏంటంటే మన దోషాన్ని సమస్యను ఇట్టే తీసేస్తుంది అనమాట. డబ్బుతో చేసేటటువంటి ఎలాంటి పరిహారానికైనా మనకు డబ్బు బాగా కలిసి రావటానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇక 2 లవంగాలు లక్ష్మీదేవి రూపాలుగా చెప్పుకుంటూ ఉంటారు. లవంగాలు ఏంటంటే మనకున్నటువంటి కష్టాన్ని నష్టాన్ని గ్రహించేసి మనకు మంచిని ఇస్తాయి.
లవంగాలు మనకు సుగంధ ద్రవ్యాలలో ఒకటి. లవంగాలు చాలా చాలా పవర్ఫుల్ అనమాట. కాబట్టి 2 లవంగాలు తీసుకోండి. యాలుక్కాయ ఏంటంటే మనకు డబ్బును ఆకర్షించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. యాలుక్కాయకి డబ్బుకి చాలా దగ్గర సంబంధం ఉంది. యాలుక్కాయని మనం జేబులో పెట్టుకున్నా, బీరువాలో పెట్టుకున్నా కూడా డబ్బులు ఖర్చులనేవి తగ్గి డబ్బును ఆకర్షిస్తుందనమాట. అంటే మన దగ్గరికి రావటమే కానీ పోవటం అనేది ఉండదనమాట. కాబట్టి యాలుక్కాయ అనేది చాలా చాలా శక్తివంతమైందనమాట. కాబట్టి ఒక యాలుక్కాయని తీసుకోండి. అలాగే కర్పూరం, పచ్చ కర్పూరమైన మామూలు కర్పూరమైన ఏంటంటే దైవానికి నివేదన చేయబడుతుంది. పచ్చ కర్పూరంతోనైనా ఇట్లా మనకేంటంటే పూజ చేసినప్పుడు చూడండి లాస్ట్లో హారతి ఇస్తాం. ఎందుకంటే మనకి మనం చేసేటటువంటి పూజ కానీ పరిహారం కానీ పరిపూర్ణం అవుతుందన్నమాట. కర్పూరం బిళ్ళలు అయితే 2 తీసుకోండి. పచ్చ కర్పూరం అయితే ఒక చిన్న ముక్క తీసేసుకుని ఇలా వంటగదిలో ఈశాన్యం దిక్కున పెట్టండి. అలా పెట్టడం వలన ఏంటంటే మన ఇంటి పరంగా ఉన్నటువంటి చెడు కానీ, ఇంటి లోపల ఉన్నటువంటి చెడు కానీ, మనుషుల్లో ఉన్నటువంటి ఏదన్నా చెడు కానీ, ఎందుకంటే ఒక్కొక్కసారి చాలా వరకు కూడా మనల్ని కొన్ని రకాలైనటువంటి శక్తులు, దుష్ట శక్తులు, కారాత్మక శక్తులు అనేవి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మన ఇంటి లోపల కూడా తిరుగుతూ ఉంటాయి. అప్పుడే మనకి ఇలాంటి సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటి చెడునంతటినీ కూడా ఇవి గ్రహించేస్తాయి. అలాగే నరదిష్టి అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇరుగు పొరుగు వాళ్ళు, ఎదురిళ్ళ వాళ్ళు, బంధువులు అవ్వచ్చు, ఇట్లా ఏంటంటే మన బాధలు మనం పడుతుంటే వాళ్ళకి ఏంటంటే బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉంటాము. అప్పుడు వారి ఏడుపులు తగిలి ఒకసారి కాతే ఒకసారి అన్న తగిలి, అంటే ఒక రాయి కాతే ఒక రాయి అన్న తగిలిద్ది అన్నట్లుగా అలా తగిలి ఏంటంటే సమస్యల పాలైపోతూ ఉంటాము. అలా చాలా వరకు కూడా ఈ నరదిష్టి ఏంటంటే నల్లరాళ్ళే పగిలిపోతాయి. అలాంటిది మనం ఎంతండి మనుషులమి. కాబట్టి అలాంటి నరదిష్టి తీసేయటానికి కూడా చాలా అద్భుతంగా ఈ పరిహారం అనేది సిద్ధిస్తుందన్నమాట. ఇట్లా చేయటం వలన మీ సుడి తిరిగి పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. అలాగే ఈ రోజున మీరేంటంటే మట్టి కుండను ఒక దాన్ని తీసుకొచ్చుకోండి. మట్టితో చేసిన నీళ్లు తాగే కుండ అయినా అవ్వచ్చు, ఇట్లా ఏదైనా సరే తీసుకొచ్చుకుంటే ఆ రూపంలో కూడా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇక ఉప్పుతో మీరు ఆ పరిహారం చేసి రాత్రంతా అలా వదిలేసేసేయండి. మరుసటి రోజు ఉదయాన్నే అవి మొత్తం కూడా తీసేసి ఏదన్నా కవర్లో పోసేసి పారే నీటిలో వేసేసేయండి. ఆ కవర్ని రూపాయి బిళ్ళను మాత్రం ఎక్కడన్నా హుండీలో దానంగా వేయండి. పారే నీళ్లు అంటే చెరువుల్లో కానీ స్వచ్ఛమైనటువంటి నీటిలో వేయాలి. డ్రైనేజీ కాలువలో పొరపాటును కూడా వేయొద్దు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. చక్కగా ఇలా చేసుకుంటే మీకు జీవితాంతం కూడా అసలు హ్యాపీగా సంతోషంగా ఉంటారండి. చాలా అద్భుతమైన పరిహారము. బంగారం కొంటూనే ఉంటారు. ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం కొంటారు. ఇట్లా చాలా వరకు కూడా మీకు మంచి మార్పులు జరుగుతాయన్నమాట. మీ జీవితం అంతా కూడా సంతోషంగా, మనశ్శాంతిగా, హాయిగా ఉండటానికి ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా సిద్ధిస్తుంది. కాబట్టి చక్కగా రాత్రి 12 గంటల లోపు ఈ పరిహారం చేసేసుకోండి. మీకు మంచి ఫలితం అనేది వస్తుంది. అర్థమైంది కదండి ఉప్పుతో ఏం చేయాలి ఏంటి అనేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎంత విలువైనటువంటి సమాచారం మీకు తెలియజేసినందుకు గాను మేము పడినటువంటి కష్టానికి మీరు ఒక చిన్న లైక్ ఇస్తే మాకు కాస్త సంతోషంగా ఉంటుంది. అలాగే వీడియో ఇంకొంతమందికి చేరుతుంది. కాబట్టి లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు.